హాయ్ ఫ్రెండ్స్, మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, నిత్యా మీనన్, యోగి బాబు ప్రధాన పాత్రలు పోషించిన తలైవన్ తలైవి సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఆకాశవీరన్ పరోటా మాస్టర్ పేరరసిని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే రెండు కుటుంబాలు నేర చరిత్ర కలిగిన కుటుంబాలే. పేరరసి కోసం అన్న తండ్రి రౌడీజాన్ని వదిలేస్తే పిల్లల కోసం ఆకాశవీరన్ తండ్రి రౌడీజాన్ని వదిలేస్తాడు. అయితే పెళ్ళైన 3 నెలలకి ఆకాశవీరన్ చెల్లి తల్లి కలిపి గొడవలు మొదలు పెడతారు. ఆ తర్వాత విడాకుల వరకు వెళ్ళిన తలైవన్ తలైవి విడాకులు తీసుకున్నారా, తిరిగి కలిశారా, అసలు ఏమయ్యారో అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. కూతురికి గుండు కొట్టించే కార్యక్రమంతో మొదలవుతుంది సినిమా. అక్కడికి చాలామంది చుట్టాలు, తెలిసిన వాళ్ళు, మంగళాతను, ఫ్రెండ్స్, రాజకీయ నాయకులు, కుల నాయకులు అందరూ వస్తారు. వాళ్ళందరి మధ్య వీళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వాలా వద్దా అనే గొడవ జరుగుతూ ఉంటుంది. ప్యారలల్గా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటారు. సినిమా చాలా బాగా తీశాడు పాండిరాజ్ తీసిన సినిమాలన్నీ కుటుంబానికి సంబంధించిన సినిమాలు అవడం విశేషం. చిన్నబాబు కానీ, నమ్మవీటి పెళ్ళై కానీ చాలా బాగుండి కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమాలు. మనసుకు హత్తుకునే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి ఆ 2 సినిమాల్లో. అలాంటి సన్నివేశాలతోనే ఈ తలైవన్ తలైవి సినిమా కూడా సాగింది. తెలుగులో సార్ మేడం పేరుతో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా తెలుగు రిలీజ్ ఎందుకో ఆగిపోయింది. త్వరలో రిలీజ్ అవ్వచ్చు. విశ్వాసం లాంటి సినిమాని తెరకెక్కించిన సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించడం విశేషం. పెద్దగా బడ్జెట్ అవ్వకపోయినా ఓ ఇంట్లో, పరోటా షాప్లో, ఓ గుడి వెనక స్థలంలో మాత్రమే సినిమా షూటింగ్ అంతా జరిగినట్లు అనిపిస్తుంది. కానీ ఫోటోగ్రఫీ కానీ, సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ కానీ సినిమాని టెక్నికల్గా నిలబెట్టాయి. ఇక చెంబన్ వినోద్ పాత్ర, కాళీ వెంకట్ పాత్ర, యోగిబాబు పాత్ర, శరవణన్ పాత్ర సినిమాకి చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హీరో తల్లి చెల్లి పాత్ర కూడా అద్భుతంగా పోషించారు నటీనటులు. వీళ్ళందరూ మనకి నెల్సన్ సినిమాల్లో కనబడుతూ ఉంటారు. చాలా సరదాగా సాగిపోతుంది సినిమా. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అక్కడక్కడ నిత్యా మీనన్, విజయ్ సేతుపతి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. హోటల్లో నిత్యా మీనన్, యోగి బాబు మధ్య వచ్చే సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది. చివరి సన్నివేశం వరకు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది ఈ సినిమా. కొంచెం గుండె కొట్టి మధ్యలో ఆపేసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా నడవడం, అలాగే ఆకాశవీరన్ బావ తానే గుండు కొట్టిస్తానని, మేనమావనని దగ్గరుండి గుండు కొట్టించే సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. మంచి హ్యూమన్ ఎమోషన్స్ని రియలిస్టిక్ అప్రోచ్తో చక్కగా తీశాడు పాండిరాజ్. ప్రస్తుతం పెళ్ళి అంటే 3 నెలల ముచ్చటగా ఉన్న ఈ రోజుల్లో విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు, మళ్ళీ తిరిగి ఎందుకు కలుస్తున్నారు, విడాకులు అనేది ఒక కాగితం మాత్రమే అన్నట్లు ఈ సినిమాలో చెప్పాడు పాండిరాజ్. మీరు కానీ మీ భర్తతో, భార్యతో గొడవలు పడుతూ ఉంటే ఈ సినిమాను ఒకసారి చూడండి. ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది, బంధం అంటే ఏంటో తెలుస్తుంది. క్లైమాక్స్లో నాకు బాగా నవ్వు తెప్పించిన సన్నివేశం ఏంటి అంటే, విడాకులు తీసుకున్న ఒక రోజు తర్వాత హీరోయిన్ ఫోన్ని హీరో ఫస్ట్ కాల్లోనే లిఫ్ట్ చేసి ఆమెను తీసుకురావడం కోసం బయలుదేరతాడు. 6 కిలోమీటర్లు తను కూడా పరిగెత్తుకుంటూ రోడ్డు మీద హీరోని కలుసుకోవడానికి వస్తుంది. అయితే వీళ్ళిద్దరూ బైక్ ఎక్కి ఇంటికి బయలుదేరుతూ పాపను మర్చిపోయామని తిరిగి అత్తారింటికి బయలుదేరతారు. హైలైట్గా అనిపించింది ఆ సన్నివేశం. ఈ సినిమా స్టోరీ తెలిసినా సరే అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చిన విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ కోసం చూడాలి. నిత్యా మీనన్ ఎంత క్యూట్గా ఉంటుందో, ఆ ఫేస్ చూస్తే చాలు ఎవరైనా లవ్లో పడిపోవాల్సిందే. ఇక విజయ్ సేతుపతి ఎంత లవింగ్ హస్బెండో, ఇలాంటి హస్బెండ్ కావాలి అని ప్రతి అమ్మాయి కోరుకునే విధంగా ఉంటుందో అతని క్యారెక్టర్. సూపర్గా ఉంది ఈ సినిమా. ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి. బైక్ మీద ఫ్యామిలీతో వెళ్తూ తిరిగే హీరో చుట్టం, పరోటా కొట్లో పరోటా తినడానికి వచ్చే దొంగ, వీళ్ళిద్దరు కూడా సినిమాని నడిపిస్తూ ఉంటారు. అదిరిపోయింది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్, బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?